ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీ అంతటి మీరే ఈ ప్రాసెస్ అంతా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ ఫార్మ్స్ పేజ్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సో ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అని క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. ఓకే, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఒక లాస్ట్ 4 డిజిట్స్, మీ జెండర్, మీ ఫాదర్ నేమ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ లోకల్ ఏరియా స్టేటస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ కేవలం మీరు ఈమెయిల్ ఐడి మాత్రమే చేంజ్ చేయగలరు, రిమైనింగ్ డేటా ఏది కూడా చేంజ్ చేయలేరు. ఓకే, సో సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు మీ జెండర్, మీ లోకల్ ఏరియా స్టేటస్, మీ క్యాస్ట్ కేటగిరీ, మీ మైనారిటీ స్టేటస్, మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఈ డేటా ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీరు ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్యాస్ట్ కేటగిరీలో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు మీ సేవలో లేదా సచివాలయంలో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతుంది. ఉంది అని మీరు సెలెక్ట్ చేసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, మీ సేవనా సచివాలయం ఇష్యూ చేశారా అని అడుగుతుంది. సో మీ సేవ అని పెట్టినట్టయితే మీ సేవ అయితే మీ సేవ, లేకపోతే సచివాలయంలో ఇస్తే సచివాలయం పెట్టినట్టయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది. సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వెరిఫై అయిపోవచ్చు. ఒకవేళ ఆటోమేటిక్గా వెరిఫై అవ్వకపోతే మీరు ఈ సేమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మైనారిటీ స్టేటస్. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది ఇక్కడ తప్పు చేశారు. సో మీరు ముస్లిమ్స్ అయితే మైనారిటీస్ కింద వస్తారు, మీరు ముస్లిమ్స్ కాకపోతే నాన్ మైనారిటీస్ కింద మీరు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫీ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారో మీరు ఎస్ అని పెట్టుకోవాలి. ఓకే, సో డిఫాల్ట్గా ఇక్కడ ఏమీ ఉండదు, మీరు ఫీ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తూ ఉంటే ఎస్ అని పెట్టుకోవాలి. సో మీ ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టర్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీరు ఫీ రీయింబర్స్మెంట్ నో అని పెడతారు. అప్పుడు మీరు ఇక్కడ ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఫీ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టిన తర్వాత మళ్ళీ మీ దగ్గర మీ సేవ లేదా సచివాలయంలో ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. అడిగితే మీరు ఎస్ అని పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, మీ సేవనా సచివాలయమా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అది యాక్సెప్ట్ చేసేస్తే సో ప్రాబ్లం లేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మీకు ఇక్కడ ఒక మెసేజ్ అపేర్ అవుతుంది, సో యాక్సెప్ట్ చేయలేదని. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాన్ చేసి ఆ స్కాన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్కాన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా సరే ఆ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ రేపటి నుంచి హెల్ప్ లైన్ సెంటర్స్లో వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అప్రూవ్ చేస్తారు. ఓకే, వెరిఫై చేయకుండా అప్రూవ్ చేయరు. సో అంతవరకు ఫీ రీయింబర్స్మెంట్ మీకు నో అనే వస్తుంది. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టినా సరే నాకు ఫీ రీయింబర్స్మెంట్ నో అని వస్తుందని. అయితే మీ అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్లో ఉంది కాబట్టి నో అని వస్తుంది. వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీ ఫీ రీయింబర్స్మెంట్ ఎస్ అని వస్తుంది. ఓకే, మీరు కంగారు పడద్దు. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది కదా. సో నెక్స్ట్ మీరు స్పెషల్ కేటగిరీస్, మీ స్పెషల్ కేటగిరీస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ముందే అప్లై చేసి ఉంటే అవన్నీ ఏమైతే ఉన్నాయో అవి ఎస్ అని వస్తుంది. లేకపోతే మీకు ఏ స్పెషల్ కేటగిరీస్ లేకపోతే అన్నీ కూడా నో అనే వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ సెక్షన్లో మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మీ డిప్లొమా పర్సెంటేజ్ మార్క్స్ ఇక్కడ ఉంటాయి. మీ పిన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇయర్లో 25% ఆఫ్ మార్క్స్ని కన్సిడర్ చేస్తే 1% వస్తుంది, లేదా పూర్తిగా మీరు ఓవరాల్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 1% వస్తుంది. కంగారు పడద్దు, మేబీ ఇక్కడ ఇవి ఓవరాల్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఉండొచ్చు. ఓకే, సో మీరు దీనికి ఎడిట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఎట్ ఏ టైం పాస్ అయిన స్టూడెంట్స్కి ఇవి డైరెక్ట్గా మీ పిన్ నెంబర్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ డైరెక్ట్గా అపీర్ అయిపోతాయి. సో మీరు ఇక్కడ ఏ డేటా కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీరు సప్లీస్ రాసున్నా లేదా ఒకవేళ ఇక్కడ ఏమీ డేటా లేకపోతే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసి మీ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ పర్సెంటేజ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఎవరైతే ఇక్కడ డేటా కరెక్ట్గా ఉందో వాళ్ళు ఏమీ మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఇక్కడ డేటా మోడిఫై చేద్దాం అనుకున్నారో మీరు ఏం చేయాలంటే ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టినట్టయితే సో మీకు డేటా మోడిఫై చేయడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ మీ పిన్ నెంబర్ మోడిఫై చేయొచ్చు, మీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మోడిఫై చేయొచ్చు. ఇక్కడ మీరు మోడిఫై చేశారా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏవైతే మీరు మోడిఫై చేశారో మొత్తం ఆ మార్క్స్ మెమోస్ అన్ని కూడా మీరు స్కాన్ చేసి ఆ స్కాన్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మొత్తం మీ మార్క్స్ మెమోస్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ కింద తయారు చేసి, అంటే ఇప్పుడు ఒక 6 సర్టిఫికెట్స్ ఉన్నాయనుకోండి, ఈ 6 సర్టిఫికెట్స్ కూడా ఒకే పీడిఎఫ్ డాక్యుమెంట్ కింద మీరు తయారు చేసి ఆ తయారు చేసిన డాక్యుమెంట్ ని ఇక్కడ ఫైల్ కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మోడిఫై చేయదలుచుకోకపోతే మీరు ఇక్కడ చెక్ బాక్స్ అన్టిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్ గా ఉన్న డేటా అలా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్.
ప్రతి స్టూడెంట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీ డిప్లొమా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఎక్కడ చదివారో జాగ్రత్తగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే 7th to 10th కూడా కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా డేటా మోడిఫై చేయాల్సి వస్తే నెక్స్ట్ ఫర్దర్ స్టేజెస్లో మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2024 కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు ఎడిట్ చేయడానికి ఏమి ఉండదు. మీరు ఈ డేటా కరెక్ట్గా ఉందా లేదని క్రాస్ చెక్ చేసుకోండి. సో మీ ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ కరెక్ట్గా ఉందా లేదా, మీ ఈసెట్ ర్యాంక్, మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, మీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్, మీ క్వాలిఫికేషన్ బ్రాంచ్, మీ ఈసెట్ ఎంట్రన్స్ సబ్జెక్ట్ ఇవి అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదని క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ వెరిఫై. సో పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమైనా మోడిఫై చేద్దాం అనుకుంటే, ఏదైనా సరే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటే మీరు ఎస్ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు మోడిఫికేషన్ పేజ్కి వెళ్తారు. అక్కడ మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మోడిఫై చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మోడిఫై చేసి దాని సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదంతా కంప్లీట్ అయిన తర్వాత మీ ఫీ పేమెంట్ గేట్వేకి వెళ్తారు. ఆ ఫీ పేమెంట్ గేట్వేలో మీ ఫీ పేమెంట్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేయచ్చు. ఓకే, ఒకవేళ మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మోడిఫై చేయదలుచుకోకపోతే, ఓకే, సో చూడండి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా కరెక్ట్గా ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ కూడా నేను మోడిఫై చేయదలుచుకోలేదు. మోడిఫై చేయదలుచుకోకపోతే నేను నో సెలెక్ట్ చేసుకోవాలి. నో సెలెక్ట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ సెక్షన్ ఇక్కడ ఒక పాపప్ మెనూలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది, సో ఎటువంటి తప్పులు లేవని మీరు ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టేసి మీరు వెరిఫై అండ్ సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యి మీరు ఫీ పేమెంట్ గేట్వేకి వెళ్తారు. అక్కడ మీ ఫీ పేమెంట్ పే చేసేస్తే ఆటోమేటిక్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేసినట్టే. ఓకే, సో ఇది ఈ విధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అలాగే ఫీ పేమెంట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసినట్టయితే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో ఎటువంటి కంగారు పడకుండా ఈ వీడియో పక్కన పెట్టుకొని మీ అంతటి మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అలాగే ఫీ పేమెంట్ ప్రొసీజర్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫర్దర్ స్టెప్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మేము చేసే కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.